ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అనంటూ మండిపడ్డారు సిపిఎం నేతలు. మంది మార్బలంతో ఆకివీడు పెద్దపేటపై దండెత్తడం దారుణమన్నారు. రఘురామకృష్ణరాజు తీరుపై భీమవరం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పెద్దపేటలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారని, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. కృష్ణరాజు మంది మార్బలంతో బౌన్సర్లతో భారీ ఎత్తున పోలీస్ బలగంతో తన అనుచరులతో పేటలోకి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిష్టానికి భిన్నంగా వ్యవహరించడం వల్లే ఈ ఘర్షణకి దారితీసింది. ఆ పేటలో ఉన్నటువంటి పేటవాసులందరూ వేరే ప్రాంతానికి వచ్చి వారు చేయడం కాదు, వారు నివసిస్తున్న ప్రాంతానికి భారీ ఎత్తున అక్కడ వెళ్ళటం వల్లే ఉద్రిక్తకి దారితీసింది. ఈ విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత పెద్దపేటలో జరిగినటువంటి సంఘటనకి ఆయనే ప్రధానమైనటువంటి బాధ్యుడు. ప్రజల మధ్య విభజనని చిచ్చుని పెడుతున్నటువంటి, విభేదాలకి అవకాశం ఇస్తున్నటువంటి, రెచ్చగొడుతున్నటువంటి రఘురామకృష్ణరాజుని కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయన్ని వెనకేసుకురావటం సిగ్గు చేయటనేటువంటి విషయం. ఆకివీడు పెద్దపేటలో ఉద్రిక్త వాతావరణానికి స్థానిక శాసనసభ్యుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బాధ్యత వహించాలి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి సమస్యని శాంతియుతంగా పరిష్కరించడానికి బదులు చిచ్చుపెట్టి ప్రజల మధ్య విభేదాలను పెంచి రెచ్చగొట్టేలాగా, ఒకరి మీదకి ఒకరిని ఎగదోసేలాగా ప్రయత్నం చేశారు.